ఓం శ్రీ చెంగాళమాత పరమేశ్వరయ్య నమః. సూళూరుపేటని నిరంతరం రక్షించే మన తల్లి శ్రీ చెంగాళమాత పరమేశ్వరికి మనం అందరం కూడా ఆ తల్లికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటాము. మనము ఈరోజు సూళూరుపేట పారిశ్రామికంగా ఎదిగి ఒక మంచి ఉన్నత స్థాయికి వచ్చింది అంటే, ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉన్నారంటే ఆ మాత చెంగాళమ్మ పరమేశ్వరి దీవెనలతో. అందువల్ల మనం అందరం కూడా అప్పుడప్పుడు వెళ్ళి ఆ చెంగాళమాత పరమేశ్వరికి మన మొక్కులు చెల్లించుకొని ఆ తల్లిని చల్లగా చూడమని వేడుకుంటూ ఉంటాం. ఏ వారానికి ఒకసారో నెలకు ఒకసారో పోతుంటాం. కొంతమంది నాలాంటి వాళ్ళు అయితే సంవత్సరానికి ఒకసారి కూడా వెళ్ళరు, అది వేరే విషయం. కానీ నిరంతరము ఆ తల్లికి సేవలు అందిస్తూ వంశపారపర్యంగా ఆ తల్లి సేవలో తరిస్తూ భక్తునికి భగవంతునికి అనుసంధానంగా ఉండేటువంటి పూజారి వ్యవస్థ పౌరోహిత్యం చేసుకుంటూ, అంటే అమ్మవారికి అర్చనలు చేసేటటువంటి అర్చకుడు ఎంతో గొప్పవాళ్ళు. అందులో ముఖ్యంగా మన గ్రామ దేవత అయినటువంటి చెంగాళమాత పరమేశ్వరి యొక్క సేవలు చేసుకునే అదృష్టము ఆ మహాతల్లి అందరికీ కల్పించదు. అలా కల్పించిన వాళ్ళల్లో కొన్ని వంశాల వాళ్ళు తరతరాలుగా వారు తల్లిదండ్రులు, తాతలు, వాళ్ళ తల్లిదండ్రులు, వారి పిల్లలు ఈ విధంగా చూస్తున్నటువంటి వంశంలో, ఆ అర్చక వంశంలో మనకి బాగా పరిచితులైనటువంటి వారు మన కేసరపల్లి రమేష్ అన్నగారు. కేసరపల్లి వంశస్థులు వారు. కేసరపల్లి రమేష్ అన్నగారు మనకు అత్యంత ఆత్మీయులు. మన ఆశ్రమానికి కానీ అదేవిధంగా నాకు చాలా అత్యంత ఆత్మీయులు. ఈరోజు మన కేసరపల్లి రమేష్ అన్న వాళ్ళ కుమార్తెలైనటువంటి సుష్మాశ్రీ, చరిష్మా సాయి, వాళ్ళిద్దరు కవల పిల్లలు ఎన్నోసార్లు మన ఆశ్రమానికి వాళ్ళు వచ్చారు. ఈరోజు ఆ బిడ్డల పుట్టినరోజు. ఆ బిడ్డల పుట్టినరోజు సందర్భంగా మన ఆశ్రమంలో మన కేసరపల్లి రమేష్ అన్న దంపతులు మీకు అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం కూడా ఆ కుటుంబము ఈ డేట్ని ఏ రోజు కూడా తప్పకుండా, ఎప్పుడైతే మన ఆశ్రమం మొదలుపెట్టిన ఈ 10 సంవత్సరాల నుంచి కూడా వారు ఆ డేట్ని మనకు అందించి ఆ పిల్లల పేరు మీద మీకు అందరికి కూడా భోజనాలు పెడుతూ ఉన్నారు. మనం అందరం కూడా ఆ కుటుంబ శ్రేయస్సు కోసం, ఆ పిల్లల ఉన్నత భవిష్యత్తు కోసం ప్రతిరోజు మనం వారి కోసం మనం ప్రార్థనలు చేసుకుంటూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి సుష్మాశ్రీ, చరిష్మా సాయి వాళ్ళకి మనం అందరం కూడా మన చప్పట్ల ద్వారా వాళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆ బిడ్డలు మీ అందరి ఆశీర్వాదంతో, చెంగాళమాత పరమేశ్వరి దీవెనలతో, షిరిడీ సాయినాథుని ఆశీర్వాదంతో నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందాం. వారు కుటుంబం అమ్మవారికి అందిస్తున్నటువంటి సేవలు, అదేవిధంగా ఆశ్రమంలో మీకు అందిస్తున్నటువంటి సేవలు, కేవలం వాళ్ళు ఏదో సంవత్సరానికి ఒకసారి వచ్చి కేవలం భోజనాలు పెట్టేది కాకుండా మనం చక్కగా నిర్మాణం చేసుకున్నటువంటి ఇంత పెద్ద ఆశ్రమానికి కూడా వారు వంతు సహాయ సహకారాలు అందించారు. రమేష్ అన్న యొక్క సహాయ సహకారాలు కూడా ఈ ఆశ్రమ నిర్మాణంలో ఉన్నాయి. అంటే ఈరోజు మీకు కల్పించిన నీడలో కూడా వారి వంతు సహకారం ఉంది. అంటే ఆ పుణ్యము ఆ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలి. అంటే మనం నిరంతరం ఈ నీడలో ఉన్నాం. ఆ నీడ కల్పించినటువంటి ఆ కుటుంబానికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ కుటుంబం నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి సుష్మాశ్రీ, చరిష్మా సాయికి మనం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ కుటుంబం ఎల్లవేళలా చల్లగా ఉండాలని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థించుకుంటూ వారికి మనం ఒకసారి అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుందామమ్మా. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ,
అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై శ్రీ చంగాళ మాతా పరమేశ్వరికి జై.